शाम में भी आओ, शाम में भी सुंदरकांड का पाठ श्रीराम आंजनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं तरुणार्कप्रभं शांतं रामदूतं नमामि। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय अच्युतये नमः। जय श्रीराम। ఈ రోజున పరాభవనామ సంవత్సర చైత్రమాస పౌర్ణిమాను పురస్కరించుకొని స్వామివారి హనుమాన్ విజయోత్సవము, స్వామివారి జన్మదినము ఈ రోజున. స్వామివారు ఈ యొక్క చైత్రమాసము పౌర్ణిమ నాడు జన్మించినారు. దాన్ని పురస్కరించుకొని మన ఇందూరు నగర ముబారక్ నగర్ గ్రామమునందు శివ పంచాయతన దేవతా సమేత ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం నందు విశేషమైనటువంటి పంచామృతాలతో అభిషేకము, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చన, తీర్థప్రసాద ఆశీర్వచనంతో పాటు యథావిధిగా మన్యసూక్త హవనము యజ్ఞము కూడా చేసి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు, వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా 2000 మందికి పైగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సనాతన ధర్మం అనేది గుర్తుకు రాగానే కాషాయ వస్త్రము, ఆ కాషాయ వస్త్రానికి అధిపతి వచ్చేసి సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుని యొక్క దూత ఆంజనేయ స్వామి. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః, యథావిధిగా రామో విగ్రవాన్ ధర్మ అని చెప్పినటువంటి మహా గొప్ప సనాతన ధర్మము. అంటే ధర్మం ఎలా ఉంటుంది అని అంటే రాముని విగ్రహం ఎలా ఉంటుందో, రాముని రూపం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ధర్మము. కాబట్టి ఆ ధర్మాన్ని మనం రక్షించడానికి అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. కాబట్టి అలాంటి కష్టాలు ఏమీ రాకుండా ఆ ధర్మాన్ని మనము రక్షించాలి అనుకుంటే ఆ సీతారామచంద్ర స్వామి యొక్క భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క కరుణాకృపా కటాక్షాలు మన మీద ఉండాలి.
కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని హర్షించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనకు. అదేవిధంగా ఈ యొక్క ధర్మో రక్షతి రక్షిత అన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ స్వామి తిలకాన్ని నిరంతరము ధరిస్తూ ఈ ధర్మాన్ని రక్షిస్తే మిగతాదంతా సీతారామచంద్ర స్వాములతో పాటు ఆ అభయాంజనేయ స్వామి యొక్క దీవెనలతో మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సీతారామచంద్ర భగవాన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ముబారక్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయము గత 13 సంవత్సరం నుంచి భక్తులు కోరిన బంగారంగా ఆంజనేయ స్వామి గారి యొక్క ఆశీర్వాదంతోని సమస్త సకల సంపద ఆంధన్ విద్యా బుద్ధి జ్ఞాన సంస్కార ధన సంపత్తిలో ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడిచి ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇందూరు పట్టణానికి మారుపేరుగా మన ఆంజనేయ స్వామి యొక్క మాలాదారులు అందరూ సేవా మార్గంలో నడిచి ఈ యొక్క ఆంజనేయ స్వామి జన్మోత్సవంను ముబారక్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమం ఏదైతే ఉంటో ప్రతి సంవత్సరము మహాన్నదానము ఇక్కడ ముబారక్ నగర్ పేద మనుషులు అదేవిధంగా ఇందూరు పట్టణ వాసులకు ఈ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన సుత హనుమాన్కి బోలో బజరంగ బలికి జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి దేవతాయ నమో నమః. ఆంజనేయ స్వామి దేవాయ నమో నమః. హనుమాన్ దేవతాభ్యో నమో నమః. దండ అవసరం मनसा स्मरामि बोलो पवनसुत वीर हनुमान की रामदूत हनुमान की उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् श्रियाकान्ताय कल्याणनिधे निधेर्जिनां वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् बोलो पवनसुत वीर हनुमान की रामदूत हनुमान की भारत प्रदर्शन मूडे प्रदर्शन रेपा नूटे मी प्रदर्शन मूडे अंदर अक्षतली शतमानं भवशतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् भवामिष्टकाम्यामनोवाञ्छा फलसिद्धिरस्तु लक्ष्मी कृपाकटाक्ष सिद्धिरस्तु आंजनेय स्वामी देवदेवताभ्यो नमो नमः। कुटुम्बानां परिवाराणां श्री
ఆంజనేయ స్వామి. ఈ యొక్క ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి గత 25 సంవత్సరాల నుండి శక్తిమాన్ హనుమాన్ అని చెప్పేసి ఎక్కడా లేనటువంటి శక్తి మా యొక్క శక్తిమాన్ హనుమాన్కి కలదు. ఇటువంటి హనుమంతుడి యొక్క పూజకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణిమ రోజు స్వామివారి యొక్క జన్మోత్సవము. ఈ జన్మోత్సవంలో భాగంగా ప్రొద్దున 5 గంటలకు అభిషేకము, 6 గంటలకు స్వామివారి యొక్క పుట్టుక జన్మోత్సవము, తర్వాత సింధూర పూజ, ఆ తర్వాత ఇప్పుడు 11 గంటలకు స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా 1000 మంది భక్తులైతే పారాయణము, తర్వాత 12 గంటల 5 నిమిషాలకు స్వామివారి యొక్క డోలోత్సవము, తర్వాత స్వామివారి యొక్క అన్నప్రసాదం జరుగుతుంది. సాయంకాలం మా పురవీధులలో స్వామివారి యొక్క పల్లకి సేవ జరుగుతుంది. కావున ఇటువంటి ఆంజనేయ స్వామి యొక్క భక్తులందరూ కూడా మా బీబీ నగర్ నుంచి మరియు ఇక్కడ లక్ష్మీప్రియ నగర్ నుండి, ముబారక్ నగర్ నుండి, పక్కన ఉన్నటువంటి భాగ్యనగర్ కాలనీ నుండి భక్తులంతా కూడా కొంగు బంగారమై మహాలక్ష్మి నగర్ నుండి ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దర్శనానికి వచ్చినటువంటి వారికి వారు కోరినటువంటి కోరికలు సిద్ధిస్తున్నాయి. కావున ఆ యొక్క హనుమాన్ యొక్క ఆశీస్సులతోని సదా మా గ్రామ ప్రజలందరూ కూడా, మా ముబారక్ నగర్ ప్రజలందరూ కూడా, మా మాణిక్ బండర్ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క తరపున మేమంతా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, ధర్మస్య శాస్త్రస్తు, ధర్మానికి విజయోస్తు, ధర్మస్య విజయోస్తు, సద్భావన ప్రేమియోస్తు. కావున ఆవుమాతని, ఆవుని, గోమాతను పూజించాలి. అందరూ కూడా ఈ యొక్క పూజ ధర్మ ప్రకారం నడవాలి. అందుకొరకు ఈ కలియుగంలో ధర్మం ప్రకారంగా నడిచే వారికి ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి సదా కోరుకుంటూ ఇక్కడ నేను గత 12 సంవత్సరాల నుండి పూజ చేస్తున్నాను. భక్తులకు చాలా విధమైనటువంటి పూజలు, ఆకు పూజ, సింధూర పూజ, వడా పూజ చేపిస్తూ ప్రజలందరి యొక్క భక్తుల యొక్క మన్నలను పొందుతూ స్వామివారి కృపా కటాక్షాలు కలిగిస్తున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. నమస్కారం. మా ఆర్టీసీ కాలనీలో గత 14 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా నేను అధ్యక్షుడిగా ఉండి హనుమాన్ జన్మోత్సవము, దుర్గామాత ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు మీ అందరి ఆశీర్వాదాలతో బాగా జరుపుకుంటున్నాం. సాయంత్రం కూడా మధ్యాహ్నము హనుమాన్ జన్మదినోత్సవం, సాయంత్రం డోలారోహణం అంటే పల్లకి సేవ ఉంటుంది కాబట్టి సాయంత్రం కూడా అందరూ రాగలరు. మధ్యాహ్నం భోజనం ఉంది, భోజనం కూడా అందరూ భక్తులు చేయగలరు. కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేయగలరని జై శ్రీరామ్. చైత్ర శుక్ల పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవ ఉత్సవం జరపబడుతుంది. గూపన్పల్లి గ్రామంలో గల ముఖ్య ఆలయంలో ఈరోజు పొద్దున్న నుంచే 3 గంటల నుంచే స్వామివారికి అభిషేకము, అష్టోత్తరము, ఆకు పూజ, అలాగే నవగ్రహ ఆరాధన, అలాగే ప్రసాద వితరణ ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే గూపన్పల్లి గ్రామంలో ఈరోజు స్వామివారి విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. మా గోపన్పల్లి విలేజ్ కమిటీ నంబర్లు మా విలేజ్ ప్రజలంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మాకు ధన్యవాదాలు. ఆంజనేయ స్వామి ఎల్లకాలం మేము ఆయన రుణపడి ఉంటాము. సతాయించకూరు ఊకే గుడాలు పెట్టిర్రు అన్ని పెట్టిర్రు ఇప్పటిదాకా పెట్టినాం ఇంకేం పెడతావు అన్నదానం స్టార్ట్ అయింది భోజనం చేయి అయ్యగారు వస్తున్నా నీకు ఇస్తారు మొత్తం ఊర్లోనే తిరిగేస్తాం స్టార్ట్ అయిందా క్రౌడ్ స్టార్ట్ అయిందా యజమానస్య గోత్రోద్భవస్య కుమలింగం పుష్పలత ఆరుష్ణామేత్య యజమానస్య చండీశ్వర గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య అశోక్ సవిత సంజయ్ హర్షిణి అమ్మ గోత్రం చెప్పు పసుపులేటి గోత్రం లలిత ఈశ్వర్లు గీతాదేవి కోశవా నామ దేశ్య సకుటుంబస్య అటన్నా ఇటన్నా ఉండాలి మధ్యలో ఉండదు సైడ్ ఇవ్వండి మధ్యలో సైడ్ ఇవ్వండి అందరికి వస్తుంది భ్యో నమః శ్రీమన్మహాగణాధిపతిగే నమః శ్రీ దక్షిణాముఖదాసాంజనేయ స్వామినే నమః. సర్వలోక కళ్యాణార్థం ఉగాది ప్రారంభమైన తర్వాత సకలలోక కళ్యాణకారకుడైనటువంటి దాశరథ రాముని యొక్క కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం తదుపరి నిర్వహించేటటువంటి కార్యక్రమం అతని యొక్క బంటుగా చెప్పవచ్చు, ప్రథమ శిష్యునిగా చెప్పవచ్చు. స్వామివారు ఆంజనేయ స్వామి రామభక్తిలో ఎలాంటి సంకోచము లేదు అని తెలియజేస్తూ చెప్పేటటువంటి రామభక్తి కలవట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఆ స్వామివారి యొక్క జన్మోత్సవ వేడుకలు మన తెలంగాణలో పౌర్ణమి, శుద్ధ పౌర్ణమి, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అటు సందర్భంగా ముఖ్యంగా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారు దక్షిణాముఖంగా ఉన్నారు. దక్షిణంలో శ్రీలంక ఉంటుంది. ఆ లంక మీదికి స్వామివారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి స్వరూపమే ఈ స్వామివారు. ఆ దక్షిణ భాగానికి వెళ్ళే సమయంలో భూత ప్రేతాలను, సకల
లోక కళ్యాణార్థమై వెళ్తున్నటువంటి సమయంలో తన కాలి కింద అదిమి పెట్టి స్వామివారు ప్రయాణమయ్యారు. అదే రూపం స్వామివారిది. దక్షిణాముఖంగా ఉన్న దాసాంజనేయ స్వామివారికి ప్రదక్షిణాలు చేసిన, దర్శనం చేసుకున్న, అభిషేకము, సింధూరార్చన, వడపూజ నిర్వహించిన సకల కష్టాల నుండి ముక్తిని పొందుతారు మరియు నవగ్రహ బాధలు తొలగించబడతాయి. అందులో విశేషంగానే ఈరోజు స్వామివారికి ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు అభిషేకము, సింధూరార్చన, నాగవల్లి పత్ర పుష్పార్చన, నూతన వస్త్రాలంకరణ మరియు వడపూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత స్వామివారికి జననం చేసి బాల ఆంజనేయ స్వామిగా నామకరణం చేసి జన్మోత్సవ వేడుకలు ప్రారంభించినాము. అందులో భాగంగానే మహాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. భక్తులందరికీ ఆంజనేయ స్వామి జన్మోత్సవ శుభాకాంక్షలు. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. మనోజవం భారతీయ నివేదించి మతం వరిష్టం వాతాత్మ సర్వజన